ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. చిన్న సినిమాల గురించి మాట్లాడుకునే సందర్భాలు చాలా రేర్గా వస్తుంటాయి, అవునా కాదా? ఓ 2 years బ్యాక్ మనం బలగం సినిమా గురించి మాట్లాడుకున్నాం. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు, మన జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేశాడు, డెబ్యూగా కూడా పరిచయం అయ్యాడు. అది కుటుంబ సంబంధాల నేపథ్యంగా వచ్చినటువంటి సినిమా. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఉండే ఉమ్మడి కుటుంబము, అలాగే మామూలుగా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలతో చాలా సంవత్సరాల పాటు అట్లా మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళు అన్న చెల్లెళ్ళైనా అక్క తమ్ముళ్ళు తల్లిదండ్రులు బిడ్డలు ఇట్లా ఈ రక్త సంబంధాల మధ్య ఉండేటటువంటి ఈ అంశాలని చాలా ఎమోషనల్గా బలగం సినిమాలో డైరెక్టర్ చూపించడంతో మెల్లగా విడుదలై అది ఇంతెంతాయి వడ్డేంతాయి అన్నట్టుగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది. అది ఒకటి ప్రూవ్ చేసింది ఏంటంటే, కంటెంట్ ఉంటే చిన్నదా పెద్దదా, పెద్ద బడ్జెట్టా, స్టార్ కాస్టింగ్లా అనేది కాదు, కంటెంట్ ఈజ్ అల్టిమేట్ అనేటువంటి ఒక విషయాన్ని బలగం సినిమా చాటింది. గతంలో కూడా అనేక చిన్న సినిమాలు ఇన్ ద సెన్స్ బడ్జెట్ పరంగా స్మాల్ సైజ్, ఇది ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకున్న పాయింట్. అంతే. ఇప్పుడు అట్లా చూసినప్పుడు మనం సక్సెస్ అయినటువంటి తక్కువ బడ్జెట్ సినిమాలు, స్మాల్ బడ్జెట్ మూవీస్ అన్నీ కూడా కంటెంట్తో అయినవే తప్ప స్టార్ కాస్టింగ్తో కాదు. అది పదే వెనకట జనరేషన్ ప్రూవ్ చేసి చెప్పింది అది, ఆ తర్వాత అయినా చెప్పేది అది. తర్వాత కాలంలో ఫిలిం మేకింగ్ అనేది బడ్జెట్ల పరంగా పెద్ద సైజ్ అయిపోయింది. కాంటెంట్ కంటే మిగిలిన అంశాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ మార్చే ప్రయత్నాలు కూడా జరిగింది. అంటే సినిమా అంటే ఇదే స్టార్లతో తీసే సినిమాలు అవే అంత గ్రాండియర్గా ఉంటుంది, కంటెంట్ ఏమన్నా కానీ అన్నట్టుగా అయింది. అయితే మాత్రం అప్పుడు బలగం తర్వాత ఇప్పుడు ఒక చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ పేరుతో విడుదలై 2 వారాలు కావస్తోంది. అందులో క్యాస్టింగ్ పెద్దగా ఎవరికి తెలియదు కూడా, హీరోయిన్ వాళ్ళంతా కూడా. ముఖ్యంగా మనకు రాజీవ్ కనకాల, అనితా చౌదరి గారు, తర్వాత హీరోయిన్ మదర్గా చేసినటువంటి సత్య ఆమె ఉన్నారు కదా. అంతే, చాలా తక్కువ క్యారెక్టర్లు మనకు తెలిసిన క్యారెక్టర్లు. మిగిలిన వాళ్ళంతా హీరోయిన్, హీరో మౌళి కొత్త అబ్బాయి, తర్వాత కాత్యాయని క్యారెక్టర్ చేసినటువంటి హీరోయిన్, అందరూ ఎక్కువ మందికి కొత్త వాళ్ళే. డైరెక్టర్ కూడా మార్తాండ్ అనే డెబ్యూనో రెండోదో ఈ సినిమా. అంతకుముందు ఏదో ఈటీవీకి ఒక వెబ్ సిరీస్ ఏదో ఒక ఫిల్మ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. పెద్దగా తెలియనటువంటిది, సైలెంట్గా వచ్చింది, రిలీజ్ అయింది. మెల్లమెల్లగా ఆ నోట ఈ నోట. సినిమాకి ఎప్పుడు కూడా అల్టిమేట్ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. దానికి మించినటువంటి వెపన్ ఇంకోటి లేదు. అది సినిమా బాగుంది అనేటువంటి మౌత్ పబ్లిసిటీ సాధారణ సినిమాలని, చిన్న సైజు బడ్జెట్ సినిమాలను కూడా అద్భుతంగా పైకి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడియన్స్ కంటెంట్ ఫ్రెష్ ఫీల్ అయ్యి ఆ కథలతో వాళ్ళు ఐడెంటిఫై అయ్యారంటే బ్రహ్మరథం పట్టేస్తారు. అదే జరిగింది. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం సినిమా కంప్లీట్ రెగ్యులర్గా చూసే మనం తండ్రి కొడుకుల మధ్యతరగతి కుటుంబాల్లో జరిగేది. తండ్రి తల్లి అంచనాలు పెట్టుకుంటారు పిల్లల మీద, ఇంజనీర్ అవ్వాలనో ఏదో అవ్వాలని. వాళ్ళేమో వేరే డ్రీమ్స్ ఉంటాయి. దాన్ని తల్లిదండ్రులు అనుకున్నదే వాళ్ళు చదవలేకపోవచ్చు. లేదు, నువ్వు ఇది అవ్వకపోతే మాకు సమాజంలో గౌరవం ఉండదు, అది ఇది అని చెప్పి ఇట్లా రెగ్యులర్గా మిడిల్ క్లాస్లో జరిగేటటువంటి ఒక వాస్తవాలు ఈ సినిమాలో చూపించారు. రాజీవ్ కనకాలకి, ఇప్పుడు లీడ్ రోల్ చేసిన మౌళికి జరిగే ఇదే. తండ్రికి ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటాడు. తర్వాత తనని ప్రేమించిన అమ్మాయి వయసులో అదే ఒక మెయిన్ జనరల్గా లవ్ స్టోరీస్ అన్ని కాలేజీల్లో లేదంటే ఎక్కడ వర్క్ ప్లేస్లో అవుతుంటాయి. ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్లో వీళ్ళ లవ్ మొగ్గతోడగటం, తను మొదట ఒక అమ్మాయి ఇష్టపడే అమ్మాయి వెళ్ళిపోతే ఆ తర్వాత అతను ఫీల్ అయ్యే విధానం అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది, బిలీవబిలిటీ ఉంటుంది, ఆర్గానిజం ఉంది ఎక్కువగా సినిమాలో. ఏంటంటే ఎందుకు మనకు నచ్చింది అనేది కనుక అనలైజ్ చేసుకుంటే, నేను చూసా తర్వాత దర్శకుడు ఎక్కడా కూడా స్క్రిప్ట్లో డబుల్ మీనింగ్లు కానీ లేదంటే ఫ్లో విత్
గో విత్ ఫ్లో అన్నట్టుగా కొన్ని సంభాషణలలో ఎమోషనల్గా ఆ ఫ్లోలో ఆ డైలాగ్ రావాలి, అది బూత్ అయినా ఓకే అదొక ఎక్స్ప్రెషన్ అన్నట్టుగా అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా రాశాడు డైలాగులు కానీ అవి కానీ. మొత్తం ఆ క్రాఫ్ట్ మేకింగ్ అనేది ఒక అకౌంటబిలిటీ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పటి జనరేషన్కి బాగా ఐడెంటిఫై అవుతున్నారు. ఎందుకంటే మనకి పోస్ట్ కరోనా తర్వాత ఓటీటీకి మనం బాగా కనెక్ట్ అయ్యాం. దాంతో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న మూవీస్ మన లాంగ్వేజ్లో చూసే అవకాశం కలిగింది అప్పుడు లాక్డౌన్ టైంలో. ఆ తర్వాత అలవాటు పడిపోయాం. ఇప్పుడు మనం మలయాళ సినిమాలు చూస్తే మన జీవిత కథల్లాగా ఉంటాయి మన సినిమా. అవి చూసి ఈ యాక్షన్ ఫిలింలు ఇవి చూస్తుంటే చిరాకు లేస్తుంది. ఇట్లా మన వాళ్ళకి ఎందుకు చేత కాదు అసలు సినిమాలు చేయటం అనిపిస్తుంది. కానీ ఇటువంటి దర్శకులను చూసినప్పుడు ఓహో మన తెలుగులో కూడా కొంతమంది ఉన్నారు. అప్పట్లో పెళ్లి చూపు ఏది మన దేవరకొండ విజయ్ దేవరకొండ వచ్చిన సినిమా చూస్తే అది ఎంత మంచి కథనం ఉంటుంది. తరుణ్ భాస్కర్ ఈ మధ్యకాలంలో మరి ఏమైపోయిందో అటువంటి ఏమి రావట్లా. సో ఇప్పుడు ఈ డైరెక్టర్ కూడా మారుతాడు, సాయి మారుతాడు అనుకుంటా పేరు. అలాగే మ్యూజిక్ డైరెక్టరు, యాక్టర్లంతా హీరో ఫ్రెండ్గా చేసిన అబ్బాయి చాలా బాగా చేసిండు. ఆ కామెడీ బాగుంటుంది, టైమింగ్ బాగుంది. ఓవరాల్గా నచ్చిన అంశాలు ఏంటి అంటే, నచ్చని అంశాలు అంటే ఏమి లేవు ఇందులో. ఎందుకంటే మనం సినిమా చూస్తున్నట్టు ఏదో అన్బిలీవబిలిటీ అనేది లేదు ఇందులో, లేదంటే సినిమాటిక్ లిబర్టీ లేవు. ఒక వాస్తవ కథ మన ఇంట్లో పిల్లలకు జరిగేది, మన పక్కింట్లో జరిగే పిల్లలు తల్లిదండ్రుల మధ్య కుటుంబంలో జరిగే కథలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు తల్లి తండ్రి పిల్లలు, ఆ తర్వాత హీరో తమ్ముడు చేసే అల్లరి, హీరోయిన్ అక్క చెల్లెళ్ళు, హీరో తమ్ముడు ఇద్దరు ఆ వయసు వాళ్ళ తమ్ముడిని కన్విన్స్ చేసుకునే విధానం, ఇతని ప్రేమ విషయం ఇంట్లో ఫాదర్కి తెలుసుద్దేమని, అవన్నీ కూడా రియల్ లైఫ్లో ఆ ఏజ్ గ్రూప్లో కొంతమంది చేసేటటువంటి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఎక్కడ అవాస్తవాలు అనిపించవు, అసాధారణమైన థింగ్స్ ఏమి ఉండవు. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు హీరోయిజం, నేను హీరో ఏంటి, తర్వాత లవ్ విషయంలో అసలు ఏంటి దీనికి మెయిన్ ట్విస్ట్ అంటే, హీరో ఇష్టపడిన తర్వాత ఒక దశలో ఆ అమ్మాయి దూరం అయిపోతుంది. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని జస్టిఫై చేసినటువంటి విధానం కూడా బాగా అనిపించింది. తర్వాత ఆడపిల్ల హీరోయిన్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్. ఇక్కడ బాగా ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్లు మెయిన్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు డాక్టర్లు అయితే, ఇద్దరు ప్రొఫెషనల్స్ అయితే లైక్ అంటే ఇద్దరు ఇంజనీర్లు అనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ మించి ఒక పెద్ద సర్వీస్ ఏదో కొట్టాలనుకుంటారు. మినిమం ఇంజనీర్స్ లేదా సివిల్ సర్వీసు ఇంకా ఏదో పెద్దది అచీవ్ చేయాలనేటువంటిది అందరు కాదు, కొంతమంది, సాధారణంగా ఎక్కువ మంది. అలాగే తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు అయితే ఇక వాళ్ళ పిల్లలు ఆ డాక్టర్లు అవ్వకపోతే వాళ్ళ ప్రాణాలు తోడేస్తారు. సమాజం కూడా అంటే సమాజం అంటే ఎవరు, వాళ్ళ బంధువులు మహా అయితే మీరిద్దరు డాక్టర్లు అయ్యారు ఏంటి, మీ పిల్లలు ఇంత కాలేదు ఏంటి అంటారు. అవ్వాలని రూల్ ఉందా? అదేమన్నా రాజ్యాంగమా? కాదుగా. ఇప్పుడు సరే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ అంబిషన్స్ వేరుగా ఉండుంటాయి, వాళ్ళ పట్టుదల వేరుగా ఉంటుంది, వాళ్ళ విల్ పవర్ వేరుగా ఉంటుంది. అది సేమ్ టు సేమ్ పిల్లలకు రావాలని లేదు కదా. ఇప్పుడున్న జనరేషన్ అంతా హైపర్ సెన్సిటివ్ కదా. సో ఆ పాయింట్లు, ఆ తల్లిదండ్రులు డ్రీములు పిల్లల మీద రుద్దడం, ఇంకా అసలు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు యూత్ అంతా దానికి కనెక్ట్ అవుతారు. మా ఇంట్లో కూడా ఇంతే కదా, మా అమ్మ నాన్న ఇట్లాగే చెబుతుంటారు. వాళ్ళకి ఇప్పుడు హీరోయిన్కి ఏమో ఎంబీబీఎస్ సీట్ రాదు, 4సారి లాంగ్ టర్మ్ కోచింగ్కి పెడతారు వాళ్ళు. అంటే ఎప్పటికైనా అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలనేదే ఆ తల్లిదండ్రుల యొక్క కోరిక, లేకపోతే సమాజంలో వాళ్ళ ఇజ్జత్ పోద్దట అట్లా. అలాగే ఇక్కడ రాజీవ్ కనకాల క్యారెక్టర్ కూడా నువ్వు ఏదైనా కానీ కాపీలన్నా కూడా నువ్వు ఇంజనీరింగ్ చేయరా నువ్వు అని చెప్పి చాలా బాగుంటుంది అది. సో ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఆవేదన, ఆ మధ్యలో తల్లి కొడుకుని అంటే వెనకేసుకొచ్చే విధానం, కొన్ని ఇదిలో బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఏది వంక పెడతానికి లేదు, అంత బాగుంది కథ అంతా. మన ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఇదిలో మనం చూస్తున్నటువంటి మన వీధులలో మన పక్కింటి పిల్లగాళ్ళు మధ్య జరిగే ఒక ప్రేమ కథలు నీట్గా చాలా బాగా క్రాఫ్ట్ చేశారు. కుటుంబ సమేతంగా చూడదగినటువంటి సినిమా కాబట్టే వాళ్ళు ప్రూవ్ అయింది. అంటే బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్లు అవి కాదు మెయిన్, కథ హీరో అయితే బడ్జెట్లు అవన్నీ మిగిలినవన్నీ సెకండరీ. ఆ కథ ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పగలిగితే, అలా చెప్పాడు కాబట్టి ఈ డైరెక్టరు
అక్కడ ఎవరో తెలియదు ఆ హీరోయిన్ వాళ్ళంతా ఏదో ఒకసారి చూసిన వాళ్ళే. కాబట్టి కథ హీరో అయినప్పుడు ఇంకేముంటుంది, హీరో ప్రేక్షకులు దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారు. సో మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అయింది ఏంటంటే బడ్జెట్లు ఒక సినిమా హిట్ అవ్వడానికి, ఆడియన్స్ మనసు గెలుచుకోవడానికి మంచి కథాకథనాలే అల్టిమేట్ తప్ప వేరే విషయాలు కాదు అనేది లిటిల్ హార్ట్స్ సినిమాతో ఆ దర్శకుడు ప్రూవ్ చేశాడు. మనం సంతోషించాలి ఈ జనరేషన్కి తగ్గ. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్లు మారిపోయాయి. అవాస్తవాలు, వయసుకు సెట్ కానటువంటి విషయాలు చెప్తా ఉంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా లేరు. ఆడియన్స్ చాలా క్వాలిటీగా ఉన్నారు. వాళ్ళ జీవితానికి దగ్గరగా ఉండే వాస్తవ కథల్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే ఊరికే మెలో డ్రామాలని అవే ఇష్టపడే వాళ్ళు, రియాలిటీని ఇష్టపడే వాళ్ళు కాదనేటువంటి ఒక నాటు ఉండేది. కానీ ఇప్పుడు యంగర్ జనరేషన్ అయితే వాళ్ళు ప్రపంచ సినిమాను చూస్తున్నారు, మంచి మంచి కథల్ని కాంటెంట్ పరంగా ఇష్టపడుతున్నారు, వాళ్ళ జీవితాలకు దగ్గరగా ఉన్నాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో అటువంటిప్పుడు ఇటువంటి తరుణంలో ఇటు ఒక మంచి కథనం ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా నీట్గా క్రాఫ్ట్ చేసి చాలా బాగా చేయడమే కాకుండా చిన్న సినిమాలు అంతరించిపోతున్నాయి, ఇంకా అసలు వాటికి లైఫే లేదు అని ఇప్పుడు ఒక బలమైన నాడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ మలయాళంలో మంచి కథనం ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అని 2.5 కోట్లతో సినిమా చేశారు ప్రొడ్యూసర్లకి. ఇప్పుడు ప్రొడ్యూసర్లకి 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు. సరే రాజమౌళి చేయట్లేదా అట్లా అంటే అది వేరు. ఆయనకు ఒక ప్యాషన్ ఉంది, ఆయన ఒక ముని, ఆయన ఒక ఋషి. ఇక అదే జీవితం, అదే తపన, అదే ఇది. అంతకు మించి ఏంటంటే ఆయన కథా స్థాయిలో ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్ ఉంటుంది, బియాండ్ లైఫ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆయన చేసి దాన్ని మార్కెట్ చేసి దానికి 4-5 రెట్లు, 5-6 రెట్లు, 10 రెట్లు రెవెన్యూని జనరేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. అందరూ రాజమౌళిలు కాలేరు కదా. సో చిన్న సినిమా బతికి బట్టగడితేనే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది దాని మీద ఆధారపడ్డ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి బాగుంటుంది. సో ఇటువంటి దర్శకులు ఇంకా రావాలి. ఈ సినిమా లిటిల్ హార్ట్స్ అనేది గట్టిగా ఒకటి చాటి చెప్పింది. అప్పుడు బలగం ఎట్లయితే డైరెక్టర్ వేణు చాటి చెప్పిండో తన కథనాలతో, ఈ లిటిల్ హార్ట్స్ కూడా చాటి చెప్పింది ఏంటంటే కథలో బలం ఉంటే ప్రేక్షకులు తప్పు కాదు. ప్రేక్షకులు ఇప్పుడు చాలా నాణ్యమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఏది పడితే అది తీసేసి మేము సినిమా చేసాం పోయి చూడడం అంటే దేకరో. ఒక బియ్యపు గింజ పట్టుకుంటే చాలు అన్న ఉడికిందా లేదా తెలుస్తుంది అంటారు కదా. ఆ ట్రైలరో టేజరో చూసేసి చిన్న పిల్లలు కూడా ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళకి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంది, ప్రతిదీ దగ్గరగా స్పీడ్గా చూసే జనరేషన్ ఇప్పుడు ఇది. జడ్జిమెంట్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. అది క్వాలిటీయా కాదా అనేది ఆ టేజరో ట్రైలరో వదులుతారు కదా, దాన్ని చూసే ఫిక్స్ అయిపోతున్నారు పిల్లలు. యంగర్ జనరేషన్ అంత ఫాస్ట్గా ఉంటున్నారు. అంత విషయ పరిజ్ఞానం ఈ సినిమాల మీద వాళ్ళకి ఉంటుందంటే కూడా అది అబద్ధం కాదండి. కాబట్టి సర్వకాల సర్వకర్తల యందు కూడా ఇప్పుడు మనం రామాయణం, మహాభారతాలు, ఆబాల గోపాలాన్ని తరాలు 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 కొన్ని వందల వేల తరాలు ఆ కథలు మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఎందుకు? ఆ కథల్లో అంత ఆసక్తి ఉంటుంది. మన జీవితం ఉంటుంది, మన జీవితానికి సంబంధించిన ప్రతి అంశం ఉంటుంది, నవరసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అవి మనల్ని ఎప్పుడు ఆ కథలు మన తాతలు నాయనమ్మలు చెప్పగలిగే వాళ్ళు, చాగంటి లాంటి వారు, మన గరికపాటి నరసింహారావు లాంటి వారు, వాళ్ళు అయిన స్టైల్లో వాళ్ళు చెప్తూ ఉంటే ఆబాల గోపాలం ఆలకిస్తుంది, వింటారు, చూస్తారు. అవి కథలుగా తీస్తే మళ్ళీ మళ్ళీ చూస్తారు. పాటలుగా జానపద పాటల్లో రాగానికి ఎన్నిసార్లు రాముడి మీద సీతమ్మ తల్లి మీద పాటలు చేసినా మంచిగా కనెక్ట్ అయితే అవి విజయాలు సాధిస్తూనే ఉంటాయి. అలాగే చిన్న కథలైన కథాబలం ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మిగిలిన అంశాలన్నీ కూడా సెకండరీ అనేది లిటిల్ హార్ట్స్ ద్వారా ఆ ప్రొడ్యూసర్లు, ఆ డైరెక్టరు, టీం అంతా కూడా చాటారు. వాళ్ళు అభినందించాలి. ఇటువంటి కథలతో మరి ఇండస్ట్రీని వాళ్ళు బతికించే దర్శకులు రావాలి. అంతే తప్ప సినిమా అంటే 100 కోట్లు కాన్సెప్ట్ కాదు. కథలో బలం లేకపోతే పెద్ద పెద్ద సినిమాలే. రామ్ చరణ్, శంకర్ గారు చేసిన సినిమా ఏమైంది అప్పుడు? ఆ సినిమా ఏంటది పేరు గుర్తురాదు నాకు ఒకసారి టక్కన. అట్లా ఎగిరిపోద్ది. ఈ మధ్య వచ్చిన వార్ సినిమా ఏముంది? ఇద్దరు ఆల్రౌండర్స్ని పెట్టుకొని డైరెక్టర్ స్క్రీన్ ప్లే సరిలేదు, అందులో ఎమోషనల్ లేదు, బాగలేదు. ఇట్లా
కథాబలం ఉంటే స్టార్లు చేస్తే ఏమవుతుంది, 100 కోట్లు వచ్చే దగ్గర 200 కోట్లు వస్తాయి. అదే పెద్ద ఎన్టీఆర్ గారు చెప్పిన మాటే. కథలో బలం ఉంటే స్టార్డమ్ అనేది ఇంకా ఒక 10 రూపాయలు సంపాదించడానికి ఉపయోగపడుతుంది, అంతే తప్ప స్టార్లు అయినంత మాత్రాన కథలో బలం లేకపోతే అది ప్రేక్షకులను మెప్పించదు. ప్రేక్షకులు పక్కన పెట్టేస్తారు నిర్దాక్షిణ్యంగా. గుంటూరు కారమా మహేష్ బాబు ఏమైంది? మహేష్ బాబుని అంతకుముందు ఫ్యామిలీ ఆడియన్స్ రీసెర్చ్ చూపించిన విధానం అదంతా ఒక ఇది ఉంటుంది. అక్కడ ఏందో బీడీలు దాక్కుంటా హీరోయిన్ ఫాదర్ని అరే ఒరే అనుకుంటా ఏడిపించుకుంటూ ఆడియన్స్ ఆ విధమైనటువంటిది మహేష్ బాబు నుంచి రిసీవ్ చేసుకోలేకపోయారు. సడన్గా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మరి ఆయన వెర్షన్ ఏంటో, డైరెక్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్ని వేరే వేరే విధంగా డిజైన్ చేసే ఆలోచన రావచ్చు. కానీ మన తెలుగు ప్రేక్షకులు ఇమేజ్ బ్రాండెడ్ ఉంటారు, ఇమేజ్ సర్కిల్డ్ ఆడియన్స్ మైండ్ సెట్లు ఇవి అంతే. మహేష్ బాబు అంటే ఒక హీరో అంటే, ఒక స్టార్ హీరో అంటే ఆయన పిచ్చి పిచ్చిగా నెగిటివ్గా చేస్తే చూడరు, అది దర్శకులు గుర్తెరగాలి. సరే, మొత్తం మీద అయితే లిటిల్ హార్ట్స్ వాళ్ళు లిటిల్ హార్ట్స్ కాదు, పెద్ద హార్ట్సే. చిన్న సినిమాతో 2.5 కోట్ల సినిమాతో దాదాపు 50 నుంచి 70 100 కోట్లు ఓవరాల్గా కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ సినిమా మొత్తం మీద. సో కాబట్టి ఇండస్ట్రీకి పెద్ద సందేశమే ఇచ్చారు. భారీ భారీ బడ్జెట్లు కాదు, మంచి కథనం ఉంటే, చిన్న కాస్టింగ్, అసలు జనాలకు తెలియని వాళ్ళతో కూడా సినిమా చేస్తే సినిమా విజయం సాధిస్తుంది అనేది ప్రూవ్ చేసినటువంటి సినిమా ఇది నిజంగా.